హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ కవితలో ప్రశాంతంగా మనము కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటే ప్రశాంతమైన కొలంలో ఒక రాయి విసిరి వెళ్ళిపోయినట్లు ఒక అలలుగా ఆ నీళ్ళంతా చెదిరిపోయినట్లు మన మనసు కూడాను వాళ్ళ మాటలతో చెదిరిపోతుందన్నమాట. కొంతసేపటికైనా సరే అలాంటి ఆ భావనలను నేను ఈ కవితలో చెప్పడానికి ప్రయత్నించాను. వినండి, మీరు కూడా మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. కవిత: చల్లగా ఉన్న వాతావరణంలో ఓ కలుషిత పవనం హఠాత్తుగా మిళితమైనట్లు, హాయిగా కూర్చున్న విరామంలో ఓ కల్లోలిత భావం ప్రవేశించినట్లు, వెండి మబ్బుల మధ్య ఇంద్రధనస్సు గబుక్కున మాయమై నల్లని కారు మేఘాలు కమ్ముకున్నట్లు, శాంతిగా ఆరుబయట మడత కుర్చీలో సేద తీరుతున్న వేళ ఉన్నట్టుండి ఓ నల్లని త్రాచు జరజర పాదాలపై నుండి ప్రాకి వెళ్ళినట్లు, కేరింతలతో హాయిగా తుళ్ళుతూ ఎగురుతున్న గాలిపటం సర్రున తిగి దూరమైనట్లు, మీద పడిన గొంగళి పురుగు దులిపేసిన వదలని సన్నని రోమాంచిక అసహన కదలికలు నీవు వచ్చి వెళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, ఈ కవితలో నేను పదోన్నతి పొందిన తర్వాత, అంటే మనతో కలిసి పనిచేసి ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మనతో ఎలా ఉంటారో ఈ కవితలో నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఈరోజు అధికారం ముసుగుగా నువ్వు కప్పుకున్న నాడు, నువ్వెవరో నేనెవరో సూత్రాలు నీవు వర్ణిస్తూ ప్రతిదీ పాటించాలని నన్ను కోరుకుంటూ, కుర్చీ ఈనాడు నీది ఆ వైపు, నాది ఈ వైపు, కాబట్టి రోజుకో శాసనం నువ్వు ఏర్పరుస్తూ శిరసావహించాలని నన్ను కోరుకుంటూ, అన్నింటిలో నీదే పై చెయ్యి అవ్వాలని నీవు నీ అధికార దాసోహానికి దాసోహం చేయలేక నేను స్నేహంలో నిన్నుగా చూడాలన్న నా ప్రతి ప్రయత్నం నీ కృత్రిమ పెత్తందారి నడకలో విఫలమవుతూ, కాలపరిధిలో పదోన్నతి ఈరోజు నీది, రేపు నాది కావచ్చు. స్నేహాలకు పదవులు అధికారాలు అలంకృతాలుగా మారితే గదులు గోడలు వస్తువులకు మనుషులకు మధ్య తేడా ఏముంటుంది? ఎలా ఉందో ఈ కవిత మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ.